అందరికీ నమస్కారం అండి. ఈరోజు హెల్తీ చాలా టేస్టీగా ఉండే జొన్న పిండితో మెత్తటప్పాలను తయారు చేసుకుందాము. ఒకసారి ఇవి చేసుకొని తిన్నారు అని అంటే మళ్ళీ తయారు చేసుకుంటారు, అంత రుచిగా ఉంటాయి. మరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ముందుగా జొన్న పిండిని జల్లెడ పట్టుకోవాలి. దీంట్లో నచ్చిన వాళ్ళు ఎల్లో కలరు మొక్కజొన్నలు ఉంటాయి కదా, వాటి పిండిని కూడా ఒక 3-4 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేశాను. తర్వాత దీంట్లోకి 2 గుప్పెళ్ళ బియ్య పిండిని వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని ఒక గుప్పెడు వరకు నువ్వులు, ఒక గుప్పెడు పెసరపప్పు, ఒక గుప్పెడు పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, ఈ రెండింటిని కూడా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిని కూడా యాడ్ చేసుకోవాలి. ఒక పచ్చిమిరపకాయ లేదా 2 పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నిటిని కూడా పిండిలో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి 1/2 స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ ఒక ముద్దలాగా తయారు చేసేసుకోవాలి. అప్పాలు చేత్తో ప్రెస్ చేస్తే ప్రెస్ అయ్యేటంత కన్సిస్టెన్సీ ఉండాలి పిండిది. మరి గట్టిగా ఉండకూడదు, మరి పలచగా కూడా ఉండకూడదు. మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక 1/2 గంట వరకు మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. కాల్చుకొని కూడా తినచ్చు, బట్ దానికంటే డీప్ ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. 2-3 రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయి. జొన్నపిండి వేసాం కాబట్టి మనం ఇలా చేత్తో చేస్తున్నప్పుడు కార్నర్స్ అనేవి విడిపోతాయి. చేత్తో అద్దుకుంటూ చేసుకోవచ్చు. బియ్యపిండి వల్ల కొంచెం బైండింగ్ అనేది వస్తుంది కాబట్టి మరి విరిగిపోకుండా ఉంటాయి. ఖచ్చితంగా 2 గుప్పెళ్ళ బియ్య పిండిని అయితే వేసుకోవాలి. ఇలా ఒక వాయికి సరిపడినంత వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లోకి వేసేసుకోవాలి. జొన్నపిండితో కాబట్టి కొంచెం ఒక్కొక్కసారి విరిగే ఇది ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా తీసుకొని వేసుకోవాలి. ఆయిల్లోకి వేసుకున్న తర్వాత వెంటనే మార్చకుండా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత గరిటెతోటి రెండో వైపుకి తిప్పేసుకోవాలి. పిల్లలు జొన్నపిండితో చేసిన రొట్టెలంటే ఇష్టపడరు కాబట్టి వాళ్ళకు కూడా జొన్నపిండితో తినిపించాలి అనుకుంటే ఇలా ట్రై చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఈవెన్ ఇవి స్నాక్స్ లాగా చేసుకోవచ్చు. స్కూల్స్లోకి అయితే స్నాక్స్ లాగా కూడా పంపించుకోవచ్చు. 2-3 రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయి. ట్రావెలింగ్కి కూడా తీసుకెళ్ళచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అసలు జొన్నపిండితో చేసామంటే కూడా నమ్మరు. 2 వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత తీసేసుకొని ఒక పేపర్ వేసుకొని పేపర్ మీద వేసుకోవాలి. ఆయిల్ అసలు పీల్చవు, కాకపోతే పేపర్ మీద వేసుకుంటే ఏదైనా ఎక్స్ట్రాగా ఉన్నది కూడా పోతుంది. తర్వాత మిగతావన్నీ కూడా ఇలాగే చేత్తోనే ప్రెస్ చేసుకుంటూ వేసేసుకోవాలి. చాలా ఈజీగా, చాలా హెల్తీగా, టేస్టీగా మనకి ఈ స్నాక్స్ అనేవి తయారైపోతాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. సొరకాయ గారెలు, బియ్యపిండితోటి మెత్తటప్పాలు, వాటికంటే కూడా ఇవి చాలా రుచికరంగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. నేను తయారు చేసిన రోజైతే క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది. ఈ కూల్ వెదర్లో వేడివేడిగా ఈ జొన్నపిండితోటి మెత్తటప్పాలు అయితే చాలా టేస్టీగా అనిపించాయి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.